మళ్ళీ సర్కారు పబ్లిక్కు మళ్ళీ మంచి ముచ్చడే చెప్పింది. కొత్త కూపన్ కార్డులు ఎప్పుడొస్తాయి అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన వాళ్ళు ఆధార్ కార్డులతో సహా అన్ని దరఖాస్తు కాయిదాలు తయారు పెట్టుకోరి. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారట. మరి ఎప్పుడు ఇస్తారు, ఏం కథ, ఎప్పటి నుంచి సురువు చేస్తారు అంటారా చూద్దాం పారి. మళ్ళీ సర్కారు అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల ముంగడ చెప్పిండ్రు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు గెలిచిన వెంటనే అన్ని హామీలు అమలు చేస్తామంటిరి. 10 నెలలు దాటుతున్న తెలంగాణలో పాపే దూతి ఏడున్నది అంటే పరిచిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది. బుద్ధి పుట్టినప్పుడల్లా కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పుడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు, కొత్త కూపన్ కార్డులు వచ్చింది లేదు. మళ్ళా ఇప్పుడు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోరి, కొత్త కూపన్ కార్డులు వస్తాయని కూపన్ శాఖ ఆఫీసర్లు కొత్త ముచ్చట ముంగటేసిరట. మరి ఇప్పుడన్నా అన్నమాట ప్రకారం ఇస్తారా, లేకుంటే ఈ తేప కూడా మళ్ళా నెల్లా అనుకుంటా జరుపుకుంటా పోతారా అంటే ఏమో. మరి చేయి సర్కారోళ్ళు చెప్పే మాటలు ఎవి చక్కగా అర్థం కావు. ఎప్పుడు ఏమంటారో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. కనీసం వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకన్నా అర్థమైతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.